ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తమిళనాడు రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా డిఎంకే ఏఐడిఎంకే మధ్య అధికారం చేతులు మారుతూ వస్తుంది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలు ఈ ద్వైపాక్షిక రాజకీయాలకు చరమగీతం పాడేలే కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కేవలం అరంగేట్రం చేయడమే కాకుండా ఏకంగా అధికార పీఠాన్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగిందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ ఎంజీఆర్ సాధించిన తరహాలోనే విజయ్ కూడా రాజకీయ సంచలనం క్రియేట్ చేయబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సో ప్రజల్లో ఉన్న మార్పు కోరిక, యువతలో ఉన్న విపరీతమైన క్రేజ్ విజయ్ను కింగ్ మేకర్ లాగా లేదా నేరుగా కింగ్గా నిలబెట్టే అవకాశాలు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో యాక్సిస్ మై ఇండియా సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. దీని ప్రకారం మొత్తం తమిళనాడులో 234 స్థానాల్లో టీవీకే దాదాపుగా 120 సీట్లు, 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సో అధికార డిఎంకే కూటమి 92 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చు అంటూ ఈ యొక్క సర్వే చెప్తోంది. ఇప్పటిదాకా ఏదైతే సర్వేలు ఉన్నాయో ఏ ఒక్క సర్వే కూడా టీవీకే పార్టీ ఇచ్చి విజయ్ గెలుస్తాడని చెప్పలేదు. సో కొన్ని అంటే చాలా చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, ఆ బెంచ్ మార్క్ సర్వే కావచ్చు, లేదంటే ఈ యొక్క కొన్ని సర్వేలు ఉన్నాయి. సో ఇండియా వ్యాప్తంగా సీ ఓటర్ సర్వే కావచ్చు, లేకపోతే కేకే సర్వే కావచ్చు. సో ఇలాంటి దిగ్గజ సర్వే సంస్థలన్నీ కూడా ప్రజల యొక్క నాడిని పట్టుకుంటాయి. 2024 ఎలక్షన్స్లో చూసాం మనం. సో ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సర్వే సంస్థలు చెప్పిందే నిజమైంది. 2024 ఏపీ ఎలక్షన్స్, 2023 తెలంగాణ ఎలక్షన్స్. సో పబ్లిక్ పల్సే కరెక్ట్ అయింది, ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే లిటరల్గా. సో ఇలాంటి నేపథ్యంలో తమిళనాడులో దాదాపుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సో ఇప్పుడు మే 4న ఈ యొక్క ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చాలా కీలకంగా మారాయి. ఇప్పటిదాకా తమిళనాడులో మళ్ళీ అధికార డిఎంకేకే అక్కడి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న వార్తల మధ్య ఇప్పుడు మై యాక్సిస్ సర్వే సంచలనం క్రియేట్ చేస్తుంది. టీవీకే పార్టీ గెలవబోతుంది. సో మ్యాక్సిమం కింగ్ మేకర్ అవుతుంది. ఒకవేళ ఛాన్స్ ఉంటే కింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 50-50 చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎయిదర్ కింగ్ ఆర్ కింగ్ మేకర్ ఇక్కడ టీవీకే చీఫ్ విజయ్. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు యాక్సిస్ మై ఓటర్ సర్వే సంచలనంగా మారింది. అధికార డిఎంకే కూటమికి కేవలం 92 నుంచి 110 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి కరాఖండిగా చెప్తోంది. సో ఓట్ల శాతం పరంగా చూస్తే టీవీకే అండ్ డిఎంకే రెండు పార్టీలు దాదాపుగా 35% ఓట్ షేరింగ్తో సమానంగా ఉన్నాయి. కానీ అక్కడ అంటే యువతకి సరిగా ప్రాపర్గా జాబ్స్ రాలేదని, ఇటు రైతులు, కర్షకులు, శ్రామికులు మేము సాటిస్ఫైడ్గా లేమని చెప్పి ఈ యొక్క మై యాక్సిస్ సర్వేలో చాలా కీలకంగా చెప్తున్న అంశాలు. అంటే ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ అయినా, ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ అయినా, లేకపోతే పార్లమెంట్ సెగ్మెంట్ అయినా సో ర్యాండమ్గా జరిగేది కాదు ఇది. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రీ పోల్ సర్వేస్ ర్యాండమ్గా వెళ్తాయి. బట్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వడానికి దాని వెనక చాలా కష్టం ఉంటుంది. అది ఏ సర్వే సంస్థ అయినా సరే. సో ఆ ప్రాంతంలోని ఒక కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి 18 ఇయర్స్ ప్లస్ ఉన్నటువంటి ఒక ఫీమేల్ని తీసుకుంటారు, మేల్తో మాట్లాడతారు, అండ్ ఒక పెళ్ళైన యువతితో మాట్లాడతారు. సో రీసెంట్గా పెళ్ళయి తన ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి మహిళలతో అండ్ అబ్బాయిలతో మాట్లాడతారు. ఇటు ఆంటీలు ఉంటారు, అంకుళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. సో ఒక గవర్నమెంట్ టీచర్ ఉంటారు దాంట్లో, అండ్ లాయర్లు ఉంటారు. సో ఇటు జర్నలిస్టులు ఉంటారు, సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు, హార్డ్వేర్ పీపుల్ ఉంటారు, లేదా ఆరు బయట శ్రమించే ఆరుగాలం ఏదైతే కష్టపడతారో రోజువారీ కూలీలు ఉంటారు. సో అంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉంటాయి. సో ఇలాంటి అన్ని పారామీటర్స్లో ఇప్పుడు సర్వే చేసిన తర్వాత యాక్సిస్ మై సర్వే పేరుతో ఒక సంచలన సర్వే. ఇప్పటిదాకా చాలా అంటే చాలా సర్వేలు వచ్చాయి. ఏ సర్వే కూడా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ గెలుస్తాడని చెప్పలేదు. అసలు గెలుస్తాడని కాదు కదా, కనీసం పట్టుమని 10 సీట్లు వస్తాయని కూడా ఏ సర్వే కూడా చెప్పనటువంటి పరిస్థితి.
సో ఇలాంటి నేపథ్యంలో యాక్సిస్ మై ఓటర్ సర్వే ఇప్పుడు ఒక కీలక సంచలనమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ని మన ముందు ఉంచింది. సో మనం టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో 120 సీట్లు, దాదాపుగా 98 నుంచి 120 సీట్లు, అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసినట్టే. ఎందుకంటే తమిళనాడు స్టేట్ చాలా పెద్దది, దాదాపుగా 234 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. దాంట్లో దాదాపుగా చాలా పెద్ద స్టేట్. లైక్ ఇప్పుడు ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయో, అస్సాం, పుదుచ్చేరి, ఇటు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. సో ఈ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్లో భాగంగా అక్కడ నార్త్లో వెస్ట్ బెంగాల్ ఎంత కీలకమో బీజేపీకి, ఇక్కడ తమిళనాడు కూడా, ఆ యొక్క నార్త్లో వెస్ట్ బెంగాల్ ఎంత కీలకమో ఇటు సౌత్లో కూడా తమిళనాడు అంతే కీలకం. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది? మే 4న, సరిగ్గా 2024 మే 4న దాదాపుగా 4 రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. ఆ యొక్క ఫలితాలు కూడా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి, అయితే సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి చాలా మంచి ఫామ్ ఇచ్చాయి. సో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇటు బీజేపీకే పట్టం గడుతున్నారు ప్రజలు, బీజేపీ అలయన్స్కే పట్టం గడుతున్నారు ప్రజలు. సో రీసెంట్గా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్ బిల్ కావచ్చు, వీగిపోయిన సందర్భం మనం అంతా చూసాం. సో దేశం మొత్తం ఒక్కసారిగా నివ్వెరపోయింది. అంత బలమున్న బీజేపీకి చాలా తక్కువ సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చిన విధానం నిజంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి అంశం. మరి ఇలాంటి స్థానంలో ఇక్కడ ఎలాగైనా సరే ఇటు సౌత్లో బీజేపీ పాగా వేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. తమిళనాట ఏదైతే పార్టీలు మారడం కావచ్చు, లేకపోతే నేషనల్ పార్టీస్ని ప్రజలు నమ్మడం అనేది చాలా కష్టం. బేసిక్గా ఇటు కేరళ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, లేదంటే తమిళనాడు తీసుకున్నా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కడ తీసుకున్నా సరే, సో సౌత్లో ఒక నేషనల్ పార్టీ లైక్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలాంటి నేషనల్ పార్టీస్ని ప్రజలు నమ్మరు. బేసిక్గా రీజనల్ పార్టీస్ యొక్క హావభావాలను మాత్రమే ప్రజలు, ఆ యొక్క సెంటిమెంట్స్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దక్షిణాదిన ఉన్న ఇన్ని రాష్ట్రాల్లో రాజకీయం ఒకలా ఉంటే, ఏపీ, తెలంగాణ, సో మొత్తం క్యాస్ట్ వార్ నడుస్తుంది. అయితే రాజులు, లేదంటే రెడ్లు, లేకపోతే కమ్మోళ్ళు, లేకపోతే తెలంగాణ విషయానికి వద్దాం, వెలమలు వర్సెస్ రెడ్డి. సో ఇలాంటి ఒక కాన్సిక్వెన్స్ నేపథ్యం. కానీ తమిళనాడు మాత్రం చాలా డిఫరెంట్గా ఉండే మెంటాలిటీ తమిళనాడు పీపుల్. వాళ్ళు ద్రవిడ ఉద్యమానికి, ద్రవిడ హావభావాలకి, ద్రవిడ సెంటిమెంట్కి, వాళ్ళ భాషకి, వాళ్ళ యొక్క ఆహార్యానికి, వాళ్ళ యొక్క వేర్పాటుతనానికి చాలా చాలా వాల్యూ ఇస్తారు. సో ఒక నాయకులు కూడా లైక్ డిఎంకే నుంచి స్టాలిన్ కావచ్చు, అన్నా డిఎంకే నుంచి కావచ్చు, టీవీకే నుంచి విజయ్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఎవరు కొట్టినా సరే అక్కడ సెంటిమెంట్ మీద కొట్టాలి. సో వితౌట్ ఎనీ డౌట్ అండ్ ఎనీ కరెక్షన్ అక్కడ వాళ్ళ సెంటిమెంట్ మీద కొట్టగలిగితేనే అక్కడ ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఆ పబ్లిక్ పల్స్ తెలుసుకోకపోతే చాలా అంటే చాలా కష్టం. సో అలాంటి పల్స్ తెలుసుకున్న స్టాలిన్ వరుసగా 2 సార్లు 10 ఏళ్లుగా సీఎంగా ఉన్నారు. మరి అలాంటి చోట మార్పు వస్తోంది అని చెప్పి ఈ యొక్క యాక్సిస్ సర్వే చెప్తోంది. సో ఇప్పటికే కింగ్ మేకర్ అవుతారని, లేదు ఆయన కింగ్ అవుతారని కొంతమంది. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా టీవీకే పాటించి విజయ్కి సపోర్ట్గా లేదు బేసిక్గా. సో కేవలం 4 సీట్లు వస్తాయని చెప్పి చాణక్య స్ట్రాటజీ చెప్పిన పరిస్థితి. అండ్ బెంచ్ మార్క్ అయితే ఆయనకి ఓన్లీ 10 సీట్లు మాత్రమే వస్తాయి. సో ఆయన కూడా అంటే టీవీకే పాటించి విజయ్ 2 సీట్లలో పోటీ చేస్తున్నారు. ఒకటి పెరంబదూర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి తిరుచి ఈస్ట్. సో ఈ 2 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కడ గెలుస్తారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందని చెప్పి చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బేసిక్గా పార్టీ అధినేతలు కొంతమంది అంటే స్టార్టింగ్లో వాళ్ళ ఇనీషియల్ డేస్లో ఏవైతే ఉంటాయో 2 చోట్ల పోటీ చేస్తూ ఉంటారు. అంటే ఒక చోట ఓడిపోయినా సరే ఒక చోట గెలవచ్చు అనే ఒక ఇదితో. పార్టీ అధినేతే ఓడిపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో రాజు లేని సేన చిన్నాభిన్నం అయిపోద్ది. అందుకోసం సో వీళ్ళు 2 చోట్ల పోటీ చేసి ఎలాగైనా సరే శాసనసభకు వెళ్ళాలనేది ఆ పార్టీ అధినేతల లక్ష్యంగా ఉంటుంది. సో ఇది కొత్త ఏమీ కాదు. అంటే దాదాపుగా 1970s 1980s నుంచి ఒక అంటే ఈ ఆనవాయితీ వస్తూనే ఉంది.
మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏఐడిఎంకే పనిచేయట్లేదు అండ్ బీజేపీ కూటమి అలయన్స్ జస్ట్ 23% ఓట్ షేర్కే మాత్రమే పరిమితమైంది. అండ్ డిఎంకే వచ్చేసి 35 వరకు డిఎంకే ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది తమిళనాడు పీపుల్స్ని. మరి ఇటు టీవీకే పార్టీ చీఫ్ ఏమో 36% ఓట్లతో దాదాపుగా 128 సీట్లు వస్తాయని కూడా యాక్సిస్ మై ఓటర్ సర్వే చెప్తుంది. మరి అసలు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కింగ్ మేకరా? సో ఇప్పటిదాకా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. దాదాపుగా అంటే హామీలు నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అయితే స్థానిక యువతకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, మహిళలకి 2000 ఇస్తాం, సో ఇటు విద్యార్థులకి మంచి ప్లేస్మెంట్స్ ఇస్తాం, బీటెక్ ఇటు ఎంబీఏ కావచ్చు గ్రాడ్యుయేట్స్కి మా కాలేజెస్లో మంచి ప్లేస్మెంట్స్ ఇస్తాం, కర్మాగారాల్లో పనిచేసే లేబర్ ఎవరైతే ఉంటారో మన తమిళనాడుకి, ఎందుకంటే తమిళనాడు జీడిపి చాలా ఎక్కువ ఉంటుంది, తమిళనాడులో పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనం యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో డైలీ రొటీన్లో మీరు కిచెన్లో కానీ మీ రెగ్యులర్ లైఫ్లో కానీ యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా మేడ్ ఇన్ తమిళనాడు, మేడ్ ఇన్ టీఎన్ అని ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తర్వాత బాంబే ఉంటుంది, మేడ్ ఇన్ బాంబే అని ఉంటుంది. సో అంటే తమిళనాడులో ఇండస్ట్రీస్ ఎక్కువ, ఆ యొక్క లేబర్ కూడా ఎక్కువ ఉంటారు. ఒక రకంగా అక్కడ అంటే అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ సో కొంతమంది నిరక్షరాస్యత ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఇండస్ట్రీస్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఇంట్లో ఆర్థిక కారణాలు కావచ్చు, ఇంట్లో ఉండే ఆర్థిక కారణాలు కావచ్చు, మరే కారణాలైనా సరే. సో ఇలాంటి నేపథ్యంలో యాక్సిస్ మై ఓటర్ సర్వే ఒక కీలక సర్వేని రిలీజ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో తమిళనాట టీవీకే పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుందని చెప్తున్న పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.